హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఉసిరికాయతో ఊరగాయ పెట్టుకుంటున్నాము. వీటిని నీళ్ళల్లో నానేసినాను. కొద్దిగా ఉప్పేసి నీట్గా కడిగేసుకొని నీట్గా ఉన్నవన్నీ ఒక సైడ్కి, ఇవి కొద్దిగా బాగలేనివన్నీ ఈ కొద్దిగా దెబ్బ తగిలినవి బాగలేనివి ఉంటాయి కదా, వీటిని కట్ చేసుకొని రోటి పచ్చడిగా చేసుకోవచ్చు. ఉసిరికాయలన్నీ నీట్గా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్నాము. వీటిని ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాము. లైన్స్ ఉన్నాయి, వీటిని కరెక్ట్గా లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ దగ్గర మనం నీట్గా అనేసిన అంటే నీట్గా ఉప్పులు ఊడొస్తాయి. ఇవి చూడండి, మనం నీట్గా ఒక్కొక్కటి కట్ చేసుకునొచ్చు. కరెక్ట్గా లైన్స్ దగ్గర అంటే నీట్గా ఉప్పులు వచ్చేస్తాయి. ముక్కలన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఊరగాయ పెట్టేసుకుందాం. విత్తనాలు చూడండి ఎంత నీట్గా వచ్చినాయి మనం కట్ చేసింటే. ఓకే, 2 స్పూన్ల మెంతులు దోరగా వేయించుకొని మిక్సీ కొట్టుకోవాలి. 1 గ్లాసు ఆవాలు మిక్సీ కొట్టుకోవాలి. మెంతులు మాత్రమే వేపుకోవాలి, ఆవాలు వేపుకునే అవసరం లేదు. మెంతుల్లో జిగుటు ఎక్కువ ఉంటుంది కాబట్టి వేపుకుంటే జిగుటు లేకుండా ఉంటుంది. తిరుగుబాతుకి ఆయిల్ పెట్టేసుకుందాము. నేను తీసుకున్న 20 కాయలకి 1/2 కిలో వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కింది. దీంట్లోకి కొన్ని మెంతులు, ఆవాలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు. తిరుగుబాతు రెడీ అయింది. దీన్ని చల్లారిన తర్వాత దాంట్లో కలుపుకుందాం. ఊరగాయలోకి ఆవాల పొడి, 2 స్పూన్లు మెంతి పౌడరు, కొద్దిగా పసుపు, 1/2 గ్లాస్కి కొద్దిగా ఎక్కువగా సాల్ట్, గ్లాస్ నిండా కారం. వీటన్నిటిని ఒకసారి నీట్గా కలుపుకునేస్తాము. కారము, ఉప్పు ఇవన్నీ నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుందాం. వీటిని నీట్గా ముక్కలు పట్టేట్లా కలిపేసుకుందాము. మిశ్రమం అంతా నీట్గా కలిపేసినాం కదా. ఇప్పుడు దీంట్లోకి 2 నిమ్మకాయలు పిండేసుకోవాలా. నిమ్మకాయ రసమన్నా వండుకోవచ్చు, లేదంటే చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు మనము. 2 నిమ్మకాయలు పిండేసినాను. ఇప్పుడు బాగా కలిపేసి తిరగబాత చల్లగా అయిన తర్వాత దీంట్లోకి పెట్టేసుకోవాలి. నిమ్మకాయ వండేసుకున్నాం కదా, అంతా కలిపేసినాను నిమ్మకాయ రసం అంతా. ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిపోయింది. ఆయిల్ అంతా వేసేసుకొని కలుపుకుందాము. నేనైతే ముక్కలు తూకంగా తీసుకోలేదండి, మా చెట్టుకు వచ్చిన కాయలే కదా. నేను 20 కాయలు లెక్కగా తీసుకొని ఆ 20 కాయలకు తగ్గట్టుగా ఉప్పు, కారం, ఆవు పొడి, మెంతి పొడి కలుపుకున్నాను. మీరు ఒకవేళ తూకంగా తీసుకుంటే ఎట్లా తీసుకోవాలని, 1/2 కేజీకి అయితే ఈ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. ఇది 2 రోజులు నిలువ పెట్టేసుకొని ఆ తర్వాత కలుపుకోవాలా, బాగా ఊరిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.